హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వ్యూస్. మార్నింగ్ నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో అటు సోషల్ మీడియాలో కానీ ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ బెట్టింగ్ రిలేటెడ్ వార్తలతో షేక్ అవుతుందన్నమాట. ఎందుకంటే కొత్తగా ఒక 24 మంది సెలబ్రిటీస్ మీద తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో సినిమా యాక్టర్స్ కూడా ఉన్నారు. అలాగే 2 రోజుల క్రితం పంజాగుట్ట పిఎస్లో 11 మంది మీద కేసు నమోదైంది కదా, వాళ్ళల్లో కొంతమందిని ఈరోజు విచారణకు పిలిచారనమాట. సో దాని రిలేటెడ్ వార్తలతో కూడా హోరెత్తిస్తుంది సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా. అయితే ఈ కేసులు నమోదైనవి కాబట్టి వీళ్ళల్లో మెయిన్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉందా లేదా దాని గురించి మాట్లాడదాం. రెండోది, వీళ్ళ మీద విచారణ జరుగుతుంది కదా, ఆ విచారణ ఎలా జరుగుతుంది, ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు దాని గురించి మాట్లాడదాం. మూడోది, మెయిన్ విషయం ఏంటంటే ఈడీ ఈ కేసులోకి ఎంటర్ అయింది అని చెప్పి, సో ఈడీ ఎంటర్ అయితే ఏంటిది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇలా ఇన్ఫ్లుయెన్సర్లకి ఏం బ్యాండ్ మోగబోతుంది అన్నది దాని గురించి మాట్లాడదాం. 4, వీళ్ళైనా ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళని దమ్ముంటే పట్టుకోండి అని చెప్పి కామెంట్స్ ఏదైనా బెట్టింగ్ రిలేటెడ్ ఏదైనా చేస్తే మెసేజ్లో కానీ ఇన్స్టాగ్రామ్ మెసేజ్లో కానీ కింద కామెంట్స్లో కానీ వీళ్ళు మిస్ అయ్యారు అని చెప్పి మనల్ని కామెంట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు కూడా దమ్ముంటే వాళ్ళని పట్టుకోండి అన్నట్టు చెప్తా ఉన్నారు. సో దాని గురించి మాట్లాడదాం. 5వది, కొంతమంది అంటే ఎవరితో ఈ ఇష్యూ స్టార్ట్ అయిందో మెయిన్ కిలాడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనిపించడం లేదు, సో వాళ్ళు వెళ్ళిపోయారంట. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్, మీరు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మనం ఇప్పుడు వస్తున్న పేర్లు కాకుండా ఇంకెవరున్నారు, ఎందుకంటే ఎవరికి తెలియట్లా. అందరి పేరు ఏంటంటే ఏంటి వీళ్ళు కూడా చేశారా అని 24 గంటలు సోషల్ మీడియాలో ఉండే వాళ్ళు కూడా షాక్ అయిపోయి నేమ్లు ఉన్నాయి. ఏంటి మనం అందరూ ఇక్కడే ఉన్నాం కదా, వీళ్ళు ఎప్పుడు చేశారు అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఇంకా రాని పేర్లు ఏవైతే ఉన్నాయో, అసలు బయటకు ఎవరికి వినిపించిన పేర్లు ఏమంటే వాళ్ళ పేర్ల కింద కామెంట్ చేయండి. ఇంకెంతమంది ఉన్నారో, సో దట్ అథెంటికేటెడ్గా మీకు ఖచ్చితంగా తెలిసి మీరు చూస్తేనే కామెంట్ చేయండి. లేదంటే పాపం వాళ్ళ అనవసరంగా బద్దం చేయబాకండి. సో మన వాళ్ళు చూసి తెలుసుకుంటూ ఉంటారు. సో వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని. సో మ్యాటర్ ఏంటంటే ఒక 24 మంది మీద కేసు నమోదైంది కదా, సో వాళ్ళు ఎవరు, ఈసారి కేసులో మాత్రం చాలా డీటెయిల్డ్గా పేరుతో పాటు వాళ్ళు ప్రమోట్ చేసిన యాప్స్ లిస్ట్ కూడా ఇచ్చారనమాట. సో అందులో వాళ్ళకి ఎంతమందికి శిక్ష పడే అవకాశం ఉంది ఏంటి దాని గురించి కొన్ని విషయాలు చెప్తాను మీకు, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ వచ్చేపాటికి రానా దగ్గుబాటి గారు, ప్రకాష్ రాజ్ గారు, నెక్స్ట్ విజయ్ దేవరకొండ, వీళ్ళు ముగ్గురు ప్రమోట్ చేసింది ఏంటంటే జంగిల్ రమ్మీ 83 రమ్మీ. సో ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలి, ఈ జంగిల్ రమ్మీ ఏదైతే ఉందో వీళ్ళు ముగ్గురికి శిక్ష పడే అవకాశం కానీ వీళ్ళని కోర్టుకి పోలీస్ స్టేషన్ కూడా పిలిచే అవకాశం కానీ చాలా తక్కువగానే ఉంది. ఎందుకంటే ఒక రమ్మీ సర్కిల్ అనేది ఒకటి వచ్చింది ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం. అప్పుడు ఇలాగే కేసులు నమోదైనప్పుడు అక్కడ కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే రమ్మీని ఇలా గ్యాంబ్లింగ్ యాప్ కింద కాకుండా ఒక స్కిల్ బేస్డ్ యాప్ కింద కోర్టు నిర్ణయించింది. అంటే ఈ గేమ్ ఆడాలంటే ఇందులో స్కిల్స్ ఉండాలి, ఇది బెట్టింగ్ కాదు, అంటే టాస్ వేస్తే జస్ట్ ప్రాబిలిటీ లక్ బేస్డ్ వాటి మీద కూడా కాదు, ఇందులో ఎంతో కొంత స్కిల్ ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి వీటిని స్కిల్ బేస్డ్ యాప్ కింద కన్సిడర్ చేసి సో వీటిని అలౌ చేశారన్నమాట ఆన్లైన్లో ఇండియాలో ఆడటానికి. కానీ 2017 తెలంగాణ గేమింగ్ యాక్ట్, 2020 ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్, అంటే అటు కేసీఆర్ గారి హయాంలో ఇటు జగన్ గారి హయాంలో ఈవెన్ ఇవి స్కిల్ బేస్డ్ అయినా ఏ బేస్డ్ అయినా ఏ తొక్కైనా ఏ తోటకూరైనా సరే మా రాష్ట్రాల్లో మా వాళ్ళు ఆడటానికి కానీ ప్రమోట్ చేయడానికి కానీ కుదరదు అని చెప్పి వాళ్ళ యాక్ట్స్లో వాళ్ళు అమెండ్మెంట్స్ యాడ్ చేశారు. బట్ రానా కానీ, ప్రకాష్ రాజ్ గారు కానీ, రానా గారు కానీ, లేదంటే విజయ్ దేవరకొండ గారు కానీ ఇవి నేషనల్ లెవెల్లో వాటిని ప్రమోట్ చేశారు, అంటే వేరే హిందీ లాంగ్వేజెస్లో కూడా వచ్చినాయి. ఆ పాయింట్ చూపించే వాళ్ళు సో ఇది కేవలం దీని గురించి కాదు, 1 స్కిల్ బేస్డ్ యాప్, సో దట్స్ వై దట్ ఈస్ లీగల్లీ పర్మిటెడ్. 2 మరి తెలంగాణలో ఆంధ్రాలో ఈ యాక్ట్స్ ఉన్నాయి కదా, అంటే మేము తెలుగే కాదు హిందీలో కూడా చేశాం కాబట్టి ఇది మాకు అని చెప్పి ఆ పాయింట్ చూపించుకొని వీళ్ళు తప్పించుకునే అవకాశం ఉంది. 3వది ఏంటంటే వీళ్ళు పెద్ద సెలబ్రిటీస్, ఖచ్చితంగా వీళ్ళకి సీఏలు, లాయర్లు అందరూ ఉంటారు, ప్రాపర్ కాంట్రాక్ట్స్, ప్రాపర్ జిఎస్టీ, ప్రాపర్ ఇన్కమ్ ట్యాక్స్, ఈ రికార్డ్స్ అన్నీ మెయింటైన్ చేసి ఉంటారు. సో ఇవి ఏవైతే ఉన్నాయో వీటి వల్ల వాళ్ళకి దీని మీద పెద్ద ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. నాకున్న నాలెడ్జ్, నా పరిధిలో నాకున్న, మేబీ నేను కొద్దిగా రాంగ్ కూడా ఉండొచ్చు కానీ, బట్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం చూసుకుంటే మాత్రం వీళ్ళకి ఎఫెక్ట్ ఉండదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళు ప్రమోట్ చేసింది ఈ రమ్మీకి సంబంధించినవి కానీ లేదంటే గ్యాంబ్లింగ్ బెట్టింగ్ యాప్స్ కాదు. అపార్ట్ ఫ్రమ్ దెమ్ ఇంకా ఉన్నారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు కొంచెం ఈ బెట్టింగ్ యాప్స్ రిలేటెడ్ అనమాట. మంచు లక్ష్మి గారు ఏదో యోలో, అంటే వీళ్ళు ఎంత నీట్గా పేరు ప్లస్ వాళ్ళు ప్రమోట్ చేసిన యాప్ అన్ని రాసి ఇచ్చారనమాట. యోలో 24/7 ఇది ఖచ్చితంగా గ్యాంబ్లింగే, ఖచ్చితంగా బెట్టింగ్ యాపే. సో దీనికి లైసెన్స్ కూడా అంతగా ఇండియాలో ఉందా, రిజిస్టర్ అయి ఉందా లేదా, ఇలాంటివన్నీ చెక్ చేస్తారు. సో మ్యాటర్ అయితే మాత్రం ఈ యాప్ వల్ల సీరియస్నెస్గానే ఉంటుంది. నెక్స్ట్ ప్రణీత గారు ఫెయిర్ ప్లే అని చెప్పి ఈ ఫెయిర్ ప్లే మీద కొంచెం కేసులు కొంచెం నడిచినాయి. ఫెయిర్ ప్లే, మహాదేవ్ యాప్ ఇలాంటి వాటి మీద ఈవెన్ ఈడీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ, కొన్ని అరెస్టులు కూడా జరిగినాయి. సో ఇది కొంచెం డేంజరస్ యాపే. నిధి అగర్వాల్ జెట్విన్. సో ఇవన్నీ కూడా బెట్టింగ్ రిలేటెడ్ అప్లికేషన్స్. సో వీటి మీద మాత్రం ఖచ్చితంగా పోలీసులు
ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. వీటిలో మాత్రం వీళ్ళు సేవ్ అయ్యే అవకాశం తక్కువ. అంటే ఎలా అంటే పైనుంచి ఏదైనా ఒత్తిడి వచ్చి కాంప్రమైజ్ అయిపోతే మొత్తం పోతుంది, అది వేరే విషయం. బట్ లీగల్గా దీని మీద ఖచ్చితంగా వీళ్ళు యాక్షన్ తీసుకోగలరు. ఎందుకంటే 2017 తెలంగాణ గేమింగ్ యాక్ట్, 2020 ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్, ఈ రెండు వీటన్నిటిని అపోజ్ చేస్తున్నాయి. సో వీటి వల్ల వీళ్ళు తెలుగులో ప్రమోట్ చేస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడే అవకాశమే ఎక్కువ ఉంటుంది. అంటే వీటి శిక్ష పడే అవకాశం ఇన్ ద సెన్స్ వాళ్ళు కనుక ప్రొసీడ్ అయితే వాళ్ళకి కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. వీటితో పాటు నెక్స్ట్ మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అనమాట. వీళ్ళైతే పెద్ద లిస్టే ఉంది. అనన్య నాగెల్ల సినిమా యాక్టర్ల కింద కూడా వేసుకోవచ్చు. సో వీబుక్ అంట. వీళ్ళందరూ తెలుసా, ఇంకో విచిత్రం చెప్తా, వీళ్ళందరూ ఆ కంపెనీలు టీషర్ట్లు వేసుకొని మళ్ళీ వైట్ కలరు బ్లాక్ కలరు దాని మీద అటు లోగోలు చక్కగా కూర్చొని నేను గెలిచేసా, మీరు ఆడండి, మీరు గెలిచేయండి అన్న రీతిలో ఆ యాడ్స్ చేశారనమాట. వీళ్ళు మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టరు. సిరి హనుమంత్, తాజ్ 77, శ్రీముఖి, వివి బుక్, శ్రీముఖి గారు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారండి, ఏం చెప్తాం. వర్షిణి సౌందర్యరాజన్, ధనీ బుక్ 365, ఎన్ని ఇల్లీగల్ బెట్టింగ్ యాప్సే, ఒక్కదానికి లీగాలిటీ లేదు. చాలామంది నన్ను అడుగుతున్నారు కొన్ని, ఏంటంటే ఈజీగా బ్లాక్ చేసేయచ్చు కదా సింపుల్గా, అది టిక్టాక్ బ్లాక్ చేసినట్టు బ్లాక్ చేసేయచ్చు కదా. అంటే టిక్టాక్ ఈజ్ ఎ ఫేమస్ రిజిస్టర్డ్, దానికి డైరెక్టర్స్ అంతా ఒక కంప్లీట్ ఆర్గనైజేషన్. దాన్ని తీసేయండి అంటే వాళ్ళు ఖచ్చితంగా తీసేయాలి, లేదంటే వాళ్ళు ఇంటర్నేషనల్ లాసూట్లు ఫేస్ చేయాల్సి వస్తాయి. వీళ్ళందరూ ఇలా కాదు, ఇది ఒక గుడిసెలోంచి వెబ్సైట్ స్టార్ట్ చేసినా కూడా మనల్ని చేయటానికి వీటి మీద అంతగా, అంటే ఇప్పుడు మీరు ఒక ఆనంద్.com అని చెప్పి నేను స్టార్ట్ చేశాను అనుకోండి, దీన్ని బ్లాక్ చేస్తే నేను ఆనంద్1.comతో వచ్చేస్తాను, నాకు పోయేదే ఉండదు. టిక్టాక్లో కాదు, యాప్ని తీస్తాను అనుకోండి, యాప్ ఓకే, బట్ వెబ్సైట్స్ ఏంటంటే వీళ్ళు డొమైన్ నేమ్స్ మార్చుకొని మిర్రర్ సైట్స్తో, డొమైన్ ఫార్మింగ్తో డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఈ వెబ్సైట్ బ్లాక్ చేస్తే ఈ వెబ్సైట్కి, ఈ వెబ్సైట్ బ్లాక్ చేస్తే ఈ వెబ్సైట్కి రీరూట్ చేస్తారు, యాప్ తీసేస్తారు. పరిమ్యాచ్ యాప్ నాకు తెలిసి లేదనుకుంటా ఐఓఎస్లో. ఇప్పుడు యాప్ తీసేయాలంటే తీసేయచ్చు, కానీ దాన్ని కూడా వారు వేరే నేమ్తో అప్లోడ్ చేసుకొని మళ్ళీ వచ్చేయచ్చు అనమాట. ఎందుకంటే వీళ్ళకి అంత రికగ్నేషన్ సెటప్, ఆర్గనైజేషన్గా ఖచ్చితంగా సెటప్ అయ్యి అన్ని దేశాల్లో రిజిస్టర్ అయ్యి అలా ఉండరు వీళ్ళు. ఎన్ని ఫేక్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ కదా, ఆ పేర్లు అంటే కూడా తెలిసిపోతుంది. నెక్స్ట్ శోభా శెట్టి, తెలుగు 365.com అంట. ఏంటి నార్త్ వెబ్సైట్లతో మనం ఏదైనా చెప్తుంటే వాళ్ళకి అర్థం కావట్లేదా, వాళ్ళు చెప్పేది మీకు అర్థం కావట్లేదా, అందుకని ఇప్పుడు మన తెలుగు వాళ్ళ కోసం తెలుగు వెబ్సైట్ స్టార్ట్ చేశారని చెప్పి తెలుగులో దాన్ని తెలుగు వెబ్సైట్ తెలుగు రాష్ట్రాల్లో కంప్లీట్గా బ్యాన్ రా అంటే తెలుగు పేరుతోనే ఓపెన్ చేసి సెటప్ చేశారంటే వీళ్ళకి ఎంత ధైర్యం. వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇరుక్కుంటారు. వీళ్ళు ఇరుక్కోవడానికి ఇంకో రీజన్ కూడా ఉంది, చెప్తాను ఉండండి. అమృత చౌదరి S365, ఎవరో కూడా నాకు తెలియదు అంతగా. నైని పావని, vbook.co, నేహా పఠాన్, విఎల్ బుక్ అంట, ఇదే యాప్ మరి. నెక్స్ట్ పండు, ఓకే విన్, పండు అంటే డ్యాన్స్ మాస్టర్ పండా, ఇంకో పండా, ఓకే విన్. పద్మావతి, J365.com, ఈ J365.com తెలియదు, ఈ పద్మావతి ఎవరో కూడా తెలియదు, ఎవరెవరో తెలియదు. ఇలాంటి వాళ్ళందరూ ప్రమోషన్స్ అంటే ఎంతమంది సోషల్ మీడియాలో ఇప్పుడు ఫేమస్ అయినారు చూడండి. ఇమ్రాన్ ఖాన్ తెలిసిన మనకి. విష్ణుప్రియ, తాజ్ 777 బుక్. విష్ణుప్రియ మల్టిపుల్ యాప్స్ చేసిందంట, సో ఇప్పుడు దాంట్లోనే వచ్చింది అందులోంచే. హర్షసాయి పరిమ్యాచ్ అయితే కంప్లీట్లీ బ్యాన్డ్ యాప్, 2023లో బ్యాన్ చేశారు. భయ్యా సన్నీ యాదవ్ మల్టిపుల్ అప్లికేషన్స్ అని పెట్టారు. శ్యామల ఆంధ్ర 365, ఈ శ్యామల గారు కూడా ఖచ్చితంగా టీషర్ట్ వేసుకొని ఆవిడ వీడియో కూడా నేను చూశాను అనమాట. టేస్టీ తేజ మల్టిపుల్ యాప్స్ అని పెట్టారు ఇక్కడ. రీతు చౌదరి మల్టిపుల్ యాప్స్. సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాగా ఖచ్చితంగా లీగల్ కాని అప్లికేషన్స్ని ఇల్లీగల్ వేలో వాటిని ప్రమోట్ చేశారు. వీళ్ళు ఇరుక్కోవడానికి ఇంకో రీజన్ ఏంటంటే, ఇప్పుడు విష్ణుప్రియకి ఏదైతే అక్కడ జరుగుతుందో దాంతో కంపేర్ చేసి కలిపి చెప్తాను. విష్ణుప్రియని విచారించినప్పుడు వాళ్ళు అడిగింది ఏంటంటే, ఎన్ని బెట్స్ మీరు ప్రమోట్ చేశారు, ఏంటి పేమెంట్ ఎలా తీసుకున్నారు, ఒక్కొక్క దానికి ఎంత వచ్చింది, దాంతోపాటు పేమెంట్ మోడ్ ఏంటి, మీకు ఎలా ఇచ్చారు ఏంటి అని చెప్పి. ఇక్కడ వీళ్ళు ఇరుక్కునే అవకాశం ఉంది. ఎలా ఇరుక్కుంటారంటే ఈ పేమెంట్స్ ఎలా వచ్చినాయి, త్రూ ఆన్లైన్ అకౌంట్ వచ్చినాయా, సమ్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చినాయా, లేదంటే మీకు క్యాష్ ఇచ్చారా. క్యాష్ ఇస్తే వాటికి జిఎస్టీ అయ్యేది. అసలు వీటికి కాంట్రాక్ట్స్ ఉన్నాయా లేవా, కాంట్రాక్ట్స్ ఉంటే ఎన్ని ఇయర్స్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, ఆర్గనైజేషన్ ఎవరు, మీకు తెచ్చింది ఎవరు, జిఎస్టీ పే చేశారు లేదా, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ అయ్యిందా లేదా, ఇలాంటి చాలా క్వశ్చన్లు వస్తాయి. ఎప్పుడైతే ల్యాక్స్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్ అయ్యింది, క్రోర్స్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్ అయ్యిందన్నారో, ఎప్పుడైతే పంజాగుట్లు కేసులు పడ్డాయన్నారో, వెంటనే ఈడీ నుంచి పోలీసులకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చిందని చెప్పి సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది. సో ఈ కేసు డీటెయిల్స్ మాకు షేర్ చేస్తూ ఉండండి అని చెప్పి. ఈడీ గనక పొరపాటున ఇందులోకి ఎంటర్ అయితే అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈడీ ఆల్రెడీ ఎంటర్డ్ ఇన్ మల్టిపుల్ అప్లికేషన్స్ అక్రాస్ ద నేషన్. ఈ మహాదేవ్, ఫెయిర్ ప్లే ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యి చాలామందిని అరెస్ట్ చేశారు. మీకు గుర్తుందో లేదు, కొన్ని ఇయర్స్ బ్యాక్ పెద్ద హీరోయిన్ నేములు వచ్చినాయి. ఒకతన్ని జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఎవరో, సో కొంతమందిని వాళ్ళని జైల్లో కూడా పెట్టారు. సో వాళ్ళు గనక రంగంలో దిగితే ఫస్ట్ చేసే పని ఏంటో తెలుసా, వీళ్ళ ఆస్తులు అటాచ్ చేయడం. నెక్స్ట్ అసలు క్యాష్ తీసుకుంటే ఎలా తీసుకున్నారు,
ఎందుకు తీసుకున్నారు? ఏదైనా మనం ప్రమోషన్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఒక సర్టెన్ అమౌంట్కి మించి క్యాష్ తీసుకోవటం మళ్ళీ అది కూడా ఒక నేరమే. ఎందుకంటే అది ఒక బ్లాక్ మనీ కిందకి వెళ్ళిపోతుంది. ఒకవేళ తీసుకున్నాను నేను 25,000 తీసుకున్నానంటే దాన్ని మీరు ఇన్కమ్ ట్యాక్స్లో స్పెసిఫై చేశారా, ఇలా పలానా ప్రమోషన్ యాక్టివిటీకి ఇంత తీసుకున్నాను అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్లో పెట్టి ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైతే ఉందో అందులో మెన్షన్ చేసి చూపించారా లేదా? చూపించకపోతే అగైన్ ప్రాబ్లమే. ఒకవేళ వీళ్ళు మంచి వెబ్సైటు లీగల్గా ఉంది, ప్రాపర్గా జిఎస్టీ పే చేసి ప్రాపర్ కాంట్రాక్ట్లు అన్నీ సైన్ చేసి అన్నీ ఉంటే తప్పించుకోవడానికి ఏదైనా అవకాశం ఉంటుంది. కానీ అదర్వైజ్ ఇది ఒక రీల్ చేసి సే నో టు బెట్టింగ్, ఐఎమ్ సారీ, ఇంకోసారి చెయ్యను, అయిపోయింది, తప్పు అయిపోయింది, క్షమించండి అంటే ముగియదు. అంటిల్ అన్లెస్ పైనుంచి ఏదైనా పెద్ద ఎత్తున ఏదైనా జరిగి ఒత్తిడి వచ్చి మొత్తానికి సమాధి చేసేస్తే చెప్పలేం. కానీ వీళ్ళందరికీ అరెస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా చేయగలరు. అలాంటి లాస్ ఉన్నాయి. అలాంటి తప్పులు వీళ్ళు చేశారు కూడా. తప్పు కూడా ప్రాపర్గా చేయలేకపోయారు వీళ్ళు. కొంతమంది క్యాష్ తీసుకున్నారు, కొంతమంది మామూలుగా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. బట్ ప్రాపర్ ఇన్వాయిస్లు కానీ జిఎస్టీలు కానీ ఏమీ మెన్షన్ చేయాలి. వీటన్నిటికీ జిఎస్టీ ఉండాలి. ఎవరైతే మనకు చేస్తున్నారో వాళ్ళు జిఎస్టీ కట్ చేసుకోవాలి. పలానా వ్యక్తికి ఎంత పే చేసిన జిఎస్టీ కట్ అయింది అది మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో అది రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇన్కమ్ ట్యాక్స్లో అది రిఫ్లెక్ట్ అవ్వకపోయినా ప్రాబ్లమే. అంటే ఇప్పుడు నాకు ఒకరు శాలరీ ఇచ్చారు కదా, ఇచ్చినప్పుడు అది కట్ చేసుకుంటారు కదా, అది నాకు రిఫ్లెక్ట్ అవుతుంది కదా ఎంత అని. అలాగే నా ఇన్కమ్ ట్యాక్స్ నేను రిటర్న్స్ ఫైల్ చేస్తున్నప్పుడు అందులో మెన్షన్ చేయాలి. ఇవన్నీ ఏం చేయలేదంట మెజారిటీ ఆఫ్ ద పీపుల్. ఆ విచారణలు ఇప్పుడు తెలతనవే. బ్యాంక్ అకౌంట్స్ ఇవ్వండి, మీ ఫోన్స్ ఇవ్వండి, ఫోన్స్ సీజ్ చేస్తారు, బ్యాంక్ అకౌంట్స్ చూస్తారు, ఆ స్టేట్మెంట్స్ గోత్రూ చేస్తారు. ఈడీ ఇన్వాల్వ్ అయితే బ్యాంక్ అకౌంట్స్ని ఫ్రీజ్ చేస్తాయి ఫస్ట్. సో ఆస్తులు కూడా అటాచ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రాపర్గా ఇరుక్కున్నారనమాట. సో ఇదే వీళ్ళందరికీ ఉన్న ప్రాబ్లం. ఇప్పుడు ఇంకా వీళ్ళ మీద విచారణ కొనసాగుతూ ఉంటుంది. సో ఇంకా కొత్త పాయింట్లు వస్తూ ఉంటాయి. ఓన్లీ థింగ్ అందరూ ఎదురు చూస్తుంది ఏంటంటే జస్ట్ ఈ హడావుడేనా, లేదంటే నిజంగా అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేస్తే వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడతాయి అని. ఇక్కడ మన మోటివ్ వాళ్ళ అరెస్టు దానికన్నా కూడా నా మోటివ్ ఏంటంటే ప్రజలు ముందు ఎడ్యుకేట్ అవటం. నిజంగా ఈ బెట్టింగ్ యాప్ ద్వారా మనీ వస్తాయి అంటే వస్తే ఇంతమంది ఎందుకు ఉంటారు, ఇంతమంది ఎందుకు చనిపోతారు? రావు. కొంతమందికి ఎలా ఉంటుందంటే నేను తెలివైనోడిని, నాకు ఆ తెలివితేటలు ఉన్నాయి, నేను ఖచ్చితంగా గెలుచుకోగలను అనుకుంటాం. వాళ్ళు తెలియ ముందు మీరెవ్వరు తెలివైన వాళ్ళు కాదు. ఎంత పెద్ద టెక్నాలజీ, ఏ ఇలాంటి టెక్నాలజీస్ వచ్చేసినాయి. నిన్ను 1-2 గెలిపించి మైమరిపించి తర్వాత నిన్ను మన జీవితం ఎంజీ రోడ్డే. సో చూసుకోండి, దాన్ని ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడమే మెయిన్ పర్పస్ ఇక్కడ. నెక్స్ట్ 3వ పాయింట్కి వద్దాం మనం. మనలో చాలామంది కామెంట్స్లో వీళ్ళేనా, ఇంకా వీళ్ళందరూ ఉన్నారని చెప్పి ఎంతమంది పేర్లు కామెంట్ చేస్తున్నారు. విఆర్ ఫ్యాక్ట్స్ అంట, క్రాంతి వ్లాగ్స్ అంట, జ్యోతక్ అంట, మన అసలు సగం మంది బిగ్ బాస్ సెలబ్రిటీస్ ఉన్నారు. భయ ఒక విషయం చెప్తాను, ఈ అడావిడి కనుక ఒక నెల తర్వాత అంటే ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత కనుక వచ్చుంటే సీజన్ 8 కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం లైన్లో ఉండేవాళ్ళు. కొంతమంది సీజన్ 8లో లవ్ స్టోరీస్ జరిగాయి కదా, కొంచెం పేరప్స్ అలాంటివన్నీ, బెట్టింగ్ యాప్స్ కూడా పేరుకి వచ్చి ప్రమోట్ చేసేవాళ్ళేమో. బాగుంటుంది కాంబినేషన్ అని చెప్పి. లేదు, నేను సరదాగా మ్యాటర్ సీరియస్ అయినా సరే అలా చేసేవాళ్ళు. వాళ్ళకేం పోయింది, వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా, ఎవడెట్టపోతే ఆడికి ఎందుకు, నా డబ్బులు వచ్చి నా బ్యాంక్ బ్యాలెన్స్ తినేది, నీ ఫారెన్ ట్రిప్ వెళ్ళా, నేను లేదంటే లగ్జరీ కారు కొనుక్కున్నా. ఎలాగని అందరూ ఆశ్చర్యపోతున్నారు, వీళ్ళు ఎలా కార్లు కొంటున్నారు అంటే. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా కొంతమంది 2 లక్షలు అలా సంపాదిస్తున్నారు. వాళ్ళు కనీసం ఈఎంఐ లేకుండా ఇల్లు కొనుక్కోలేకపోతున్నారు. వాళ్ళు అంటే సంపాదించడానికి అంత ఉంటుంది, కానీ ఆడవాళ్ళలో ఖర్చులు ఉంటున్నాయి. మరి వీళ్ళకే అంతే ఖర్చులు ఉంటాయి. వీళ్ళకి ఎపిసోడ్కి 10,000 15,000 ఇస్తారు. వీళ్ళు తిప్పి కొడితే నెల వరకు వచ్చేప్పటికి 1-2 లక్షల మధ్య. బట్ ఎలా అంటే ఇలా మనం కూడా 2 లక్షలు సంపాదించినా మన ఖర్చులకి మనకి బ్యాలెన్స్ అయిపోతాయి. బట్ ఇట్లా వస్తేనే జల్సాలు వస్తాయి, సింపుల్ థింగ్. సో మిగతా వాళ్ళు ఏమయ్యారు, సీజన్ 7 విన్నరు, రన్నరు, నెక్స్ట్ టాప్ 5లో ఉన్న వాళ్ళందరూ ప్రశాంత్, అమర్, యావర్, ప్రియాంక, ఎంతమంది, అశ్విని, ఎంతమంది ఉన్నారు. లాస్ట్ దాంట్లో దీప్తి సునైనా, జ్యోతక్క, అసలు తవ్వుతూ ఉంటే సిరి హనుమంతు, ప్రతి సీజన్లోంచి కొంతమంది ఉన్నారు. ఈవెన్ రివ్యూస్ చేసిన సీజన్ 6 కంటెస్టెంట్ గీతు రాయల్, ఆవిడ కూడా వీడియో చూసాను, షాక్ అయ్యా నేను. ఆవిడ కూడా చేసింది, నాకు నిన్నదా తెలియదు, నేను నిన్న చూసా. ఇంద్రా మీరు ఎంత ఉన్నారని, శ్రీసత్య, ప్రతి ఒక్కరు ప్రమోట్ చేశారు. ఇంకా అదేంటో సంక్రాంతికి గొబ్బెమ్మలు పెట్టినట్టు వరుసగా అందరూ వెళ్ళి అలా. సో ఆడియన్స్ క్వశ్చన్ ఏంటంటే మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? సో
ఏమిలా పోలీసులు వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి ఇవన్నీ చూసుకొని ఏం చేయరు, ఎవరో ఒకళ్ళు తీసుకొని దీని మీద కేసు పెట్టాలి. ఎవరైతే ఆల్రెడీ కేసులు పెడుతున్నారో వాళ్ళు వీళ్ళ పేర్లు కూడా యాడ్ చేస్తే ప్రాపర్ ప్రూఫ్స్ కలెక్ట్ చేసి వీళ్ళు చేసిన రీల్స్ కలెక్ట్ చేసి స్క్రీన్ షాట్స్ కలెక్ట్ చేసి పెడితే అప్పుడు వీళ్ళు కూడా విచారణ పిలుస్తారు. కానీ ఇంతమందిని పట్టుకుంటే మన జైలు సరిపోతాయా? 12-25 మంది కాదు సార్, మొత్తం 100 మంది పైన ఉన్నారు. కొంతమంది వాళ్ళు మనకు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు, బట్ వాళ్ళకి లాక్స్లో ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళందరిని పట్టుకుంటే విచారణకే సంవత్సరం పడుతుంది, 2 IPL వెళ్ళిపోతాయి వీళ్ళందరినీ విచారించే బయటికి ఒక స్టేషన్ నుంచి. వీళ్ళందరినీ విచారించుకుంటా వెళ్ళి వీళ్ళకి ఒక్కొక్కరికి కేసు ఫైల్ అయ్యి కోర్టుకు వచ్చి అవన్నీ చేసేపాటికి వాళ్ళు ముసలాళ్ళు అయిపోతారు, మనం ముసలాళ్ళు అయిపోతాం. సో ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరిని ఎప్పుడు పట్టుకోవాలి అది. సో ఈడీ ఎంట్రీ కోసం చెప్పేశాను. నెక్స్ట్ అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? భయ్యా సన్నీ యాదవ్, ఇమ్రాన్, హర్ష సాయి వీళ్ళ దగ్గర స్టార్ట్ అయింది. వీళ్ళు మెయిన్గా బాగా హైలైట్ అయ్యి కొంచెం ఎక్కువ సంపాదించుకున్నారు. ఎందుకంటే సొంతంగా వీళ్ళకి ఫాలోవర్స్ బాగా విపరీతమైన ఫాలోవర్స్, మిలియన్స్లో ఫాలోవర్స్ ఉన్నారు. భయ్యా సన్నీ యాదవ్ అంటే సొంతంగా నడిపాడు. సో షెల్ కంపెనీలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పి కొంతమంది చెప్పారు. సో ఆయనకి టెలిగ్రామ్ ఛానల్స్లో ఉన్నాయి, అందరిని టెలిగ్రామ్ ఛానల్స్ తీసుకొచ్చి నాట్ ఓన్లీ బెట్టింగ్ అన్నట్టు కాకుండా కలర్ ప్రిడిక్షన్స్ అని, నెక్స్ట్ ఐఫోన్లు అని, గివ్ అవేలు అని, పిచ్చివన్నీ చేసి చాలా అంటే చాలా యంగ్స్టర్స్ని చాలా దారుణమైన స్థితిలోకి తీసుకెళ్ళి వదిలేశారండి. సో వీళ్ళందరూ ఏమయ్యారంటే దుబాయ్ పారిపోయారని టాక్. దుబాయ్లో ఉన్నారంట ప్రజెంట్, ఇండియా వదిలేసి వేరే కంట్రీస్లో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉంటే అరెస్ట్ చేస్తారని చెప్పి. అలాగే భయ్యా సన్నీ యాదవ్ అన్న ఆయన ఏం చెప్తాడంటే, ఆయన స్టోరీస్ చూస్తా ఉన్నా, వాళ్ళు ప్రమోట్ చేశారు, వీళ్ళు ప్రమోట్ చేశారు, వాళ్ళు ప్రమోట్ చేశారు, చట్టం అందరికీ సమానంగా ఉండాలి, అందరిని అరెస్ట్ చేయండి, లేదంటే అందరినీ వదిలేయాలంట. అందరిని అరెస్ట్ చేయాలి, అందరి మీద విచారణ జరగాలి, అందరూ లైమ్ లైట్లోకి రావాలి, అగ్రీడ్. అందరిని వదిలేయటం మాత్రం జరగకూడదు. నెక్స్ట్ ఆడియన్స్కి ఒక క్వశ్చన్ ఉంది ఏంటంటే, ఇంతమంది వస్తున్నారు కదా, వీళ్ళని అరెస్ట్ చేస్తారా, వీళ్ళ వల్ల ఏంటి ఉపయోగం, బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అవుతాయా, ఏమవుతాయి, ఓ పక్కన గవర్నమెంట్స్ GST చూసుకొని వాళ్ళకి ఆదాయం చూసుకొని, ఎలాగైతే ఈ ఆల్కహాల్, సిగరెట్స్ ఇవన్నీ ఒక కామన్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అయిపోయినాయి, చాలా కంట్రీస్లో బెట్టింగ్ కూడా అలా చేసి ఇక్కడ కూడా ఎలా చేసేస్తారు, అయిపోయింది, రెగ్యులేట్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి చేసేస్తారంటే ఎస్ మేబీ చేయొచ్చు గవర్నమెంట్స్. బట్ మనం మెయిన్ మోటివ్ ఏంటంటే వీటి వల్ల వచ్చేదానికన్నా పోయేదే ఎక్కువ ఉంది. ఎస్ చాలామంది థాట్ ఉన్న వాళ్ళు కరెక్టే. మీరు రేపన్న రోజు ఎన్ని అయిపోయిన తర్వాత సినిమాలు ఇప్పుడు మనం మద్యపానం, ధూమపానం, బెట్టింగ్ ఆరోగ్యానికి హానికరం అనుకున్నట్టు అది కూడా ఒకటి పడుతుంది. బెట్టింగ్ అనేది ఒక ఎక్స్ట్రా అయిన పడుతుంది, మీ కుటుంబానికి హానికరం బెట్టింగ్ అని చెప్పి. దాని రిలేటెడ్ ఒక యాడ్ కూడా, నా 2 గాజులు అమ్మేసి బెట్టింగ్ పెట్టాను, మొత్తం 0 వెళ్ళిపోయింది అని చెప్పి అలా కూడా పెడతారు. అలా సిచ్యువేషన్లు వస్తాయి. బట్ ఇప్పటి నుంచి మనం జనాలు కనుక ఎడ్యుకేట్ చేస్తే, నిజంగా ఎవరికైనా డబ్బులు వచ్చేటట్టుంటే వాళ్ళు మూసేసుకోవడం తప్పితే వాళ్ళకేం లాభం ఉండదు కదా. సో ఉండదు, ఖచ్చితంగా రావు. మనకి ఫస్ట్ 2 సార్లు వచ్చినట్టు ఉంటుంది, మన ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతాం, మనకి మనం గెలుస్తాం, మనం తెలివైన వాళ్ళం, పోగొట్టుకున్నట్టు తెలియతో కూడా అనుకుంటాం, తర్వాత మొత్తం పోతుంది. ఆ పోయేది కూడా మనకు తెలియదు. నెక్స్ట్ది గెలుస్తామేమో అని చెప్పి 10,000 20 కాస్త 2 lakhs 3 lakhs 4 lakhs అలా అయిపోతుంది. మన రేంజ్ దాటి వెళ్ళిపోతాం, తర్వాత తీవ్రమైన పరిణామాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇది ఈరోజు మన వీడియో. ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, సో దట్ కొంతమంది ఆడియన్స్ తెలుసుకుంటారు. అలాగే ఎవరు ఇంకా పట్టుకోలేదు, పోలీసులు ఇంకా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు కానీ లైమ్ లైట్లోకి రాలేదనుకుంటారో, ఆ సెలబ్రిటీస్ నేమ్స్ కింద కామెంట్ చేయండి, సో దట్ ఆడియన్స్ తెలుసుకుంటారు. అలాగే వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయొద్దు, కుదిరితే వాళ్ళని అన్ఫాలో చేయండి, లేదంటే వాళ్ళకి కొంచెం మంచి మాటలు చెప్పండి మీకు బాగా క్లోజ్ అయితే. సో వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.